నమస్కారం. నేను చందు. నేరాల బందీఖానాలో పునాదులు పెలుసైతే భవనం కుప్పకూలిపోతుంది. విత్తనాల్లో సత్తువ లేకపోతే పంట దిగుబడి తెగ్గోసుకుపోతుంది. పిల్లల విషయంలోనూ అదే వర్తిస్తుంది. బాల్యం కట్టు తప్పితే జీవితమంతా చీకటిమయమవుతుంది. ఎవరి పనుల్లో వారు తలమునకలవుతున్న తల్లిదండ్రులు, చదువు చెప్పడం అంటే బెత్తం పట్టుకొని పుస్తకాలను బట్టి పట్టించడమేనని భావించే ఉపాధ్యాయులు, సమాజ సంక్షేమాన్ని పట్టించుకోని నాయకులు, ఇలా అందరూ కలిసి నేడు బాలభారతాన్ని నేరాల నిప్పుల గుండంలోకి నెట్టేస్తున్నారు. ఏ పనికి ఎటువంటి పర్యవసనాలు అంటే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అర్థం చేసుకోలేని పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాల్సింది పెద్దలే. కానీ వారిలో చాలామంది చేస్తున్నదేమిటి? ముక్కుపచ్చలారని బాలబాలికలు వ్యసనాల పాలవుతుంటే వేడుక చూస్తున్నారంతే. అర్ధరాత్రి పూట పీకల దాకా మందు కొట్టి కారు నడిపి పూణేలో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలి తీసుకున్న మైనర్ దారుణోదంతం కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. పిల్లల పెంపకంలో అమ్మానాన్నల అశ్రద్ధకు, వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడంలో విద్యాలయాల వైఫల్యానికి, చట్టాల అమలులో సర్కారీ అలక్ష్యానికి పూణే దుర్ఘటన ఒక నిదర్శనం. పుణేకు చెందిన ఒక పెద్ద బిల్డర్ కొడుకు అతను 12వ తరగతి పాస్ అయినందుకు స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకోవాలనుకున్నాడు. 2 కోట్ల రూపాయల విలువైన కారేసుకొని రోడ్డు మీద పడ్డాడు. మిత్రులతో కలిసి ఓ పబ్బుకు వెళ్లి మద్యం తాగాడు. 90 నిమిషాల్లో 48,000 ఖర్చయిపోయేంతగా గొంతు వరకు మందు పట్టించి తండ్రి క్రెడిట్ కార్డుతో బిల్లు కట్టాడు. తర్వాత తన మందరు వెంటేసుకొని ఇంకో పబ్బుకు వెళ్ళి 20,000 ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ తాగి తందనాలు ఆడాడు. మత్తు పూర్తిగా తలకెక్కిన స్థితిలో కారును ఎడాపెడా దౌడు తీయించి దారిలో ఒక బైకును ఢీకొట్టి ఇద్దరి ప్రాణాలు తీశాడు. 17 ఏళ్ల కుర్రాడు మద్యానికి బానిసైతే ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదా? ఆ పిల్లాడికి కారిచ్చి క్రెడిట్ కార్డు చేతిలో పెట్టి సాగనంపారంటే ముందు శిక్షించాల్సిందెవరిని? మైనర్లకు మద్యం అమ్మకూడదన్న నిబంధనను నట్టెట్లా కలిపిన పబ్బుల నిర్వాహకులను ఏం చేయాలి? మద్యాదాయంతో ఖజానాలు నింపుకుంటూ ఎవరెలా పోతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న పాలకులకు ఎంతటి కఠిన దండన విధించాలి? ఇంట్లో దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే ముఖం కాలిపోతుంది. దారి తప్పిన పిల్లలకు బుద్ధి చెప్పకుండా వారిని ఇంకా వెనకేసుకొస్తే ఆ దుష్ఫలితాలను కుటుంబం యావత్తు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాగిన మైకంలో కారు తోలి నడిరోడ్డుపై నెత్తుటేళ్లు పారించిన పూణే కుర్రాన్ని కాపాడడానికి అతని తండ్రి, తాత తెగ ప్రయత్నించారు. ఆ సమయంలో కారు నడిపింది తానేనంటూ నేరం తన నెత్తిన వేసుకునేలా తమ డ్రైవర్ను బెదిరించారు. బండి తీయడానికి తగిన వయసు లేని పిల్లాడికి కారు తాళాలు ఇవ్వడమే పెద్ద తప్పు అయితే జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చాలనుకోవడం మరో మహాపరాధం. అందుకే వారిద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 6 నెలల క్రితం 17 ఏళ్ల బాలుడు కారును యమ స్పీడ్గా పరుగులు తీయించి 2 మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాడు. అదే పిల్లాడు 4 రోజుల క్రితం మళ్లీ దురుసుగా డ్రైవింగ్ చేసి 4 వ్యక్తులను ఢీకొట్టాడు. పైపెచ్చు అతని తండ్రి కాన్పూర్లో మంచి పేరున్న డాక్టరు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్న సంగతి ఆయనకు తెలియదేమీ కాదు. ఆ నేరానికి ఆ వ్యక్తి శిక్ష అనుభవించాల్సిందే. కానీ 2 మృతికి కారణమైన బాలుడికి కనీసం చట్టపరంగా సరైన పాఠం నేర్పించి ఉంటే అతగాడు తిరిగి స్టీరింగ్ ముట్టుకునేవాడా? మొన్న మధ్య కరీంనగర్లో ఓ బాలుడి దుందుడుకు డ్రైవింగ్ 4 దేహాలను ఛిద్రం చేసేసింది. నిర్మల్ జిల్లా కడెంలో 15 నుంచి 16 ఏళ్ల బాలురు ఆటో నడిపి పంట కాలువలోకి దాన్ని బోల్తా కొట్టించారు. ఆ దుర్ఘటనలో 4 వ్యక్తులు బలైపోయారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో మైనర్ అతివేగంగా బైకు నడుపుతూ ముందు వెళ్తున్న మరో బండిని ఢీకొట్టాడు. దానిపై ప్రయాణిస్తున్న 2 మనుషులు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ నగరంలో బండ్లు వేసుకొని రైమని దూసుకుపోయే బడిపిల్లలు, మైనర్లు ఎందరో కనిపిస్తుంటారు. అలా పిల్లలకు వాహనాలు ఇచ్చినందుకు గడిచిన 5 నెలల్లోనే 1,850 మందికి పైగా పెద్దలకు నగర పోలీసులు జరిమానాలు విధించారు. వాహనాన్ని సరిగ్గా అదుపు చేయలేని బాలబాలికలకు కారులిచ్చి పంపడం అతి ప్రమాదకరం. చాలామంది తల్లిదండ్రుల్లో ఆ స్పృహ కొరవడమే జాతి ప్రారబ్ధం. నెల్లూరులో ఇటీవల ఓ 8వ తరగతి పిల్లాడు బైకు మీద ఇంకో 2ని ఎక్కించుకొని వెళ్తుంటే పోలీసులు పట్టుకొని
వారి అమ్మానాన్నలను కౌన్సెలింగ్‌కి పిలిపించారు. బైక్ ఇవ్వకపోతే స్కూలుకు వెళ్ళమంటున్నారు. చనిపోతామని బెదిరిస్తున్నారు అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అంతటి మొండితనం పిల్లలకు ఎక్కడి నుంచి వస్తోంది? అమ్మానాన్నల అతి గారాబమే దానికి మొదటి కారణం. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి తల్లిదండ్రులు ఉద్యోగ, వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉంటుండడంతోటి పిల్లలు ఒంటరి పక్షులవుతున్నారు. మొబైల్‌తో దోస్తీ చేస్తూ సామాజిక మాధ్యమాలకు వారు బానిసలవుతున్నారు. సోషల్ మీడియాకి బానిసలైపోతున్నారు అందరూ. అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్‌లో హింసాత్మక ఆటలాడుతూ ప్రతికూల భావాలను అలవరుచుకుంటున్నారు. నీతి శతకాలు, పంచతంత్ర కథల వంటి వాటితో జీవన విలువలను బోధించే అమ్మ భాషకు పిల్లలు దూరమైపోతున్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పాఠశాలలకు చేరిన దౌర్భాగ్య వాతావరణంలో మైనర్లు అత్యంత హేయ నేరాలకు పాల్పడుతున్నారు. ఏలూరు జిల్లా మండవల్లిలో 10వ తరగతి మార్కుల లిస్టు తీసుకెళ్లేందుకు వచ్చిన ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తరగతి గదిలోకి లాక్కెళ్లి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఇటువంటి అకృత్యాలు 1, 2 కాదు, దేశవ్యాప్తంగా కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. 15 ఏళ్ల పిల్లలు సైతం అంత పైశాచికంగా ప్రవర్తించడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? వెబ్ సిరీస్లు, సినిమాల్లో అసభ్య దృశ్యాలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాలంలో పోటెత్తుతున్న అశ్లీల వీడియోలు సెల్ఫోన్ల ద్వారా నట్టింట్లోకి వచ్చిపడుతున్నాయి. వాటిని కట్టడి చేయలేని ప్రభుత్వాల అసమర్థతే నవతరంలో నేర ప్రవృత్తిని ఎగదోస్తుంది. చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణానికి జపాన్ విద్యా విధానం అధిక ప్రాధాన్యమిస్తుంది. క్రమశిక్షణతో మెలగడం, పెద్దలను గౌరవించడం, ఎక్కడ ఎలా నడుచుకోవాలన్న అంశాలను అక్కడ పిల్లలకు ప్రాథమిక దశలోనే బోధిస్తారు. దక్షిణ కొరియాలోను బాలబాలికలను అదే విధంగా తీర్చిదిద్దుతుంటారు. మరి మన దగ్గరేమో నైతిక విద్యాబోధన నేతిబీర చందమవుతుంది. ఉపాధ్యాయులను ఆట పట్టించడం, ఆడపిల్లలను ఏడిపించడం హీరోయిజంగా చలామణి అవుతుంది. ఆ వెర్రి మొర్రి సంస్కృతిని వదిలించుకున్న నాడే భావి భారతం సురక్షితమవుతుంది అని శైలేశే నిమ్మగడ్డ గారు రాసిన ఆర్టికల్ ఇది. నేరాల బందికాలలో బాల్యం. ఇవి చూస్తూ ఉంటే సంఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే భయమవుతుంది. టీచర్ని చంపేసిర్రు, అరెస్ట్ చేస్తున్నారు, పిల్లల్ని రేప్ చేస్తున్నారు, మద్యానికి, మందుకు, తర్వాత గంజాయికి అలవాటు పడిపోయి చిత్ర విచిత్రాలు అవుతున్నాయి. ఫ్యామిలీ సరిగ్గా ఉంటే ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఫోన్లు బంద్ అవుతాయో, ఎప్పుడైతే సోషల్ మీడియా బంద్ అవుతుందో ఇంట్లో, పిల్లల ముంగట మీరు కూడా ఫోన్లు ఒత్తుతూ ఉంటే పిల్లలు కూడా అట్లనే తయారవుతారు. ఇవి కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలకు నైతిక విలువలు అనేటివి, క్రమశిక్షణ, మానవత్వం అనేది అర్థమవుతుంది. కొంచెం సోయికి రండి. ఇసోటి ప్రవృత్తి ఉంటే రేపు పొద్దున మిమ్మల్ని కూడా చూడరాళ్ళు. రేపు పొద్దున మీకేమైనా సరేలే పోనీ అన్నట్టే చూస్తారు తప్ప మిమ్మల్ని కూడా ప్రేమించరు. కనీసం దయా దాక్షిణ్యాలు కూడా ఉండవు. అర్థం చేసుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.